ఓకే, నిన్న క్లాస్లో మనం ఏం చేసామంటే జావా స్క్రిప్ట్ అరేస్ నేర్చుకున్నాము. ఇవాళ ఏం చేద్దామంటే జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ ఎలా వాడతాము, ఆ ఆబ్జెక్ట్స్ యొక్క కొన్ని మెథడ్స్ ఇవాళ నేర్చుకున్నాము, కొన్ని మెథడ్స్ నేర్చుకున్నాము. ఆ తర్వాత మిగతా ఇంకా 1 by 1 ఇలా నేర్చుకుంటాం. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మీన్స్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ into a single object is called a object అంటాం. ఆబ్జెక్ట్ మీన్స్ ఫిజికల్ కాంపోనెంట్. ఎనీ ఫిజికల్ కాంపోనెంట్ యొక్క ప్రాపర్టీస్ని మనం రాసేదాన్ని ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. సో నేనేం చేస్తానంటే జేఎస్ బిన్లో చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఇమ్మీడియట్లీ అవుట్పుట్ కనపడేది అక్కడే మీకు. సో కాబట్టి నేను జేఎస్ బిన్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను జావా స్క్రిప్ట్లో కన్సోల్, జావా స్క్రిప్ట్ అండ్ కన్సోల్ బోత్ ఓపెన్ చేసుకున్నాను. ఓకే, లెట్స్ మూవింగ్ ఆన్ టు దట్. సో ఫస్ట్ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఈ ఆబ్జెక్ట్కి రూల్ ఏందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క డేటా టైప్ వచ్చేసి కాన్స్టెంట్ తీసుకుంటాం. జనరల్గా కన్ఫ్యూజ్ కావకండి, ఇంట్రెస్ట్లో కూడా అడుగుతుంటారు. కాన్స్టెంట్ అని తీసుకున్న తర్వాత ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తాము, బ్రాకెట్స్లో ఏం చేస్తామంటే కీ అండ్ వాల్యూ. కీ అంటే అర్థం ఏంటంటే దాని యొక్క కాలమ్ నేమ్ అని అర్థం. లైక్ చెప్పాలంటే కాలమ్ నేమ్, కాలమ్ నేమ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక టేబుల్ ఉంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి కదా, నేము. లైక్ ఐ గో విత్ కోర్స్ సమ్ ఏదో పైథాన్, ఇలా నేను రాస్తే ఈ ఐడి దెన్ వాల్యూ. ఇక్కడ ఈ ఐడిని ఏమని పిలుస్తారంటే కీ అండ్ వాల్యూ పెయిర్ అని పిలుస్తుంటాం. కీ అండ్ వాల్యూ పెయిర్ అని పిలుస్తుంటాం. ఇటువంటి కీ యొక్క వాల్యూ పెయిర్స్ని కామాస్ తోటి సపరేట్ చేస్తాం. లాస్ట్ దానికి కామా పెట్టక్కర్లేదు, బికాజ్ ఆఫ్ నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ లేదు కాబట్టి. అంటే పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయంటే ఒకటి ఐడి ఉంది, నేమ్ ఉంది, కోర్స్ ఉంది. ఇప్పుడు ఈ పర్సన్ని మనం కన్సోల్లో లాగ్ చేసుకోవాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ అని చెప్పని రాస్తే మీకు ఆటోమేటిక్గా ఎంటైర్ ఆబ్జెక్ట్ మొత్తం కూడా మీకు ప్రింట్ అయింది. ఇక్కడ ఇది ఎలా ప్రింట్ అవుతుందంటే ఎప్పుడు కూడా మనం ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా ప్రింట్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి ఆల్ఫాబెటికల్. మనం ఎక్కడ సార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సి ఫస్ట్ వచ్చింది, ఐడి అయిన తర్వాత నేమ్ వచ్చింది, ఎందుకని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అదే ఆర్డర్లో వస్తాయి. సో నెక్స్ట్ నేను ఇండివిజువల్గా నేను ప్రింట్ చేయాలనుకుంటే డిఫరెంట్ వేస్లో మనం ప్రింట్ చేయొచ్చు. ఎలా అంటే పర్సన్ ఆబ్జెక్ట్ డాట్ కీ అని ఇచ్చినా కూడా ప్రింట్ అయింది. ఎలా ప్రింట్ చేసుకోవచ్చు? ఆబ్జెక్ట్ డాట్ కీ, మనం ఆబ్జెక్ట్ యొక్క పేరు, దెన్ దాని యొక్క కీని కూడా మనం కాల్ చేసుకోవచ్చు. పర్సన్ డాట్ కోర్స్ ఇలా కాల్ చేసుకోవచ్చు. ఇంకొక అనదర్ వే ఏంటంటే ఇండెక్స్ ద్వారా కాల్ చేసుకోవచ్చు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ ఆఫ్ అని చెప్పని మనం ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఆ ఐడిని కాల్ చేయొచ్చు. అలానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ ఆఫ్ వాట్ అబౌట్ ద డబుల్ కొటేషన్స్లో నేమ్ అని మనం కాల్ చేసుకోవచ్చు. సో క్లియర్ అండ్ రన్. ఇక్కడ ఈ పర్సన్ ఆఫ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటది. ఎందుకని డిఫైన్ చేయట్లేదంటే ఆబ్జెక్ట్ డాట్ పర్సన్ డాట్ ఇక్కడ పర్సన్ ఆఫ్ ఐడి అని చెప్పనేది మనం ప్రింట్ చేయాలంటే వి గివ్ ద కొటేషన్స్ ఐడి అండ్ నేమ్. So then, no need of two brackets. Object name is the person. Clear, run. Person is not defined. Spelling ఏమన్నా తప్పుపడ్డదా? ఇక్కడ మనం తీసుకున్న ఆబ్జెక్ట్ పేరు ఏంది? పర్సన్. సో దెన్ పర్సన్లో ఉన్న ఐడి కావాలి అండ్ నేమ్ కావాలి. సో why the index values is not 0? Then I go with 1. So clear and run. So person is not defined. Reference error. సో ఫస్ట్ ఈ రెండు పక్కన పెడదాం. సో క్లియర్ అండ్ రన్. సో ఇక్కడ మధ్యలోనే మనకి ప్రాబ్లం ఉంది. ఈ పర్సన్ డాట్ ఐడి ప్రింట్ అవుతుంది, పర్సన్ స్పెల్లింగ్ తప్పుపడ్డది, అందువల్ల మీకు వర్క్ కాలేదన్నమాట. ఇది స్పెల్లింగ్ తప్పుపడ్డది, దట్స్ వై రిమైనింగ్ కూడా ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. సో నేను మళ్ళీ ఈ మూడింటిని కూడా పేస్ట్ చేసి ఈ ఐడి అనేది ఇండెక్స్లో చూపిస్తాం, కొటేషన్స్లో ఐడి. అలానే నేమ్ను కూడా ఇండెక్స్లో కొటేషన్స్లో నేమ్, అలానే కోర్స్ను కూడా ఇండెక్స్లో కోర్స్ అని చెప్పని చూపిస్తాం. దట్స్ ఎలా.
సో క్లియర్ చేయండి, ప్రింట్ చేయండి, ఆల్ షుడ్ బి వర్క్స్. ఇది వచ్చేసి ఈ 3 వచ్చేసి వీటి ద్వారా ప్రింట్ అయినాయి. అంటే ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ, ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ, ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ అని పిలుస్తాం. ఇక్కడ వచ్చేటికి ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రాపర్టీ, ఆ ఆబ్జెక్ట్ లోన స్పెసిఫైడ్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూని గెట్ చేయమవుతాం అనమాట. ఇలా 2 ways లో మనం వాల్యూస్ ని గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ఆబ్జెక్ట్ నుంచి. సో అలానే ఇప్పుడు ఒక పర్సన్ అని చెప్పనే ఆబ్జెక్ట్ ఉంది. ఇదే పర్సన్ ఆబ్జెక్ట్ ఒక n పర్సన్స్ కి మనం ఇవ్వాలి అనుకుంటే, సో ఫస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కింద నేను కాపీ చేసి పెడతాను మీకు. ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ 1 అని పెడతాను. సో దీన్ని కాపీ చేస్తాను. దెన్ మీరు నెక్స్ట్ టిప్కి వెళ్దామంటే ఒకే ఆబ్జెక్ట్ని డిఫరెంట్గా ఎలా కాపీ చేస్తాను. సో నేను ఇక్కడ యాక్చువల్గా ఐ డోంట్ గివ్ ద ఐడి, ఐ డోంట్ గివ్ ద నేమ్, ఎంటీ ఇస్తున్నాను. ఇక్కడ ఐడి కూడా నేను బ్లాంక్ 0 ప్రొవైడ్ చేశాను. అండ్ కోర్స్ కూడా నేను బ్లాంక్ ఇచ్చేసాను. అంటే ఇట్స్ ఏ బ్లాంక్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని నేను 2 ways లో కాపీ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. షాలో కాపీ, డీప్ కాపీ అని 2 రకాలు ఉంటాయి మనకి. డీప్ కాపీ చేసినప్పుడు ఆబ్జెక్ట్ కాపీ అవుతూ సపరేట్ రిఫరెన్స్ తీసుకొని కాపీ చేయటాన్ని ఏమంటామంటే డీప్ కాపీ అంటాం. అంటే లైక్ చెప్పాలంటే మీరు ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఈ అప్లికేషన్ ఫామ్లో మీ నలుగురు ఫిల్ చేయండి అంటే ఫస్ట్ అతను ఫిల్ చేసిన తర్వాత అదే అప్లికేషన్ ఫామ్ నెక్స్ట్ పర్సన్ తీసుకొని మళ్ళీ ఫిల్ చేస్తే ఏమైంది, ఆ ఫస్ట్ పర్సన్ యొక్క డీటెయిల్స్ మీద ఓవర్ రైట్ అవుతుంది. దాన్నే షాలో కాపీ అంటారు. అలా కాకుండా డీప్ కాపీ చేస్తే ఏమైందంటే ఆ ఆబ్జెక్ట్ అనేది ఇంకొక రిఫరెన్స్ క్రియేట్ చేసుకొని దాంట్లో సపరేట్గా స్టోర్ అవుతుంది అనమాట. సో ఇవి 2 నేను ఫస్ట్ మీకు చూపిస్తాను. షాలో కాపీ అంటే విత్ రిఫరెన్స్ తోటి ఉంటుంది. డీప్ కాపీ అంటే రిఫరెన్స్ డిఫరెంట్, ఆబ్జెక్ట్ కాపీ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చేసేదాన్ని ఏమంటామంటే లైక్ ఏ షాలో కాపీ అంటాం. ఎలానో చూడండి. కాన్స్టెంట్ సమ్ రామ్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్ అని చెప్పని ఇచ్చాను. అంటే రామ్కి ఒక పర్సన్ తీసుకున్నాను. అలానే రాజ్ అనే అతనికి కూడా ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ ని రిఫరెన్స్ గా ఇచ్చాను. సో ఫస్ట్ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రామ్ అని ప్రింట్ చేస్తున్నాను. అప్పుడు ఏం ప్రింట్ అయింది, రామ్ యొక్క ఎంటీ డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. అయితే నేను ఇక్కడ రామ్ కి కొన్ని ప్రాపర్టీస్ అప్డేట్ చేస్తున్నాను. రామ్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టాను. అలానే రామ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ రామ్ అని పెట్టాను. ఆ తర్వాత రామ్ డాట్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ పైథాన్ అని చెప్పని పెట్టాను. ఓకే, లెట్స్ ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్ అప్డేట్ చేశాను కాబట్టి నేను క్లియర్ చేసి రన్ చేస్తే రామ్లో ఈ డేటా ఉంది, రామ్లో ఈ డేటా ఉంది. ఇప్పుడు నేను రాజులో ఎటువంటి డేటాని అప్డేట్ చేయకుండా నేను రాజుని రన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా రాజులో కూడా అదే డీటెయిల్స్ వచ్చినాయి. ఎందుకనంటే ఈ రామ్ అనే ఆబ్జెక్టు పర్సన్కి రిఫరెన్స్గా ఉంది, రాజ్ అనే ఆబ్జెక్ట్ కూడా పర్సన్కి రిఫరెన్స్గా ఉంది. కాబట్టి ఏ ఒక్క ఆబ్జెక్ట్లో మనం అప్డేట్ చేసినా కానీ ద రిమైనింగ్ ఆబ్జెక్ట్ షుడ్ బి అప్డేటెడ్. కావాలంటే చూడండి, నేను పర్సన్లో ఐడి వరకే మారుస్తున్నాను. పర్సన్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చాను. నేమ్ మార్చలా, కోర్స్ మార్చలా నేను. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రామ్ని ప్రింట్ చేసిన 100 వస్తుంది, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రాజుని ప్రింట్ చేసిన 100 వస్తాయి. అంటే లాస్ట్ ఏదైతే అప్డేట్ అవుతుందో అదే రిపీటెడ్గా మనకి ప్రింట్ అవుతుంది అనమాట. అన్నిట్లో అదే రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు నేను రాజుకి ఇంకా వాల్యూస్ ఇవ్వలేదు, ఇక్కడ రాజుకి పర్సన్ క్రియేట్ చేశాను. కానీ ఇప్పుడు నేనేం చేస్తాను, రాజు యొక్క ఐడిని నేను ఫిక్స్ చేస్తున్నాను. 999 అని చెప్పని ఇచ్చాను. అలానే రాజు యొక్క నేమ్ వచ్చేసి నేను రాజు అని చెప్పని పెట్టాను. ఆ తర్వాత రాజ్ డాట్ కోర్స్ వచ్చేసి జావా స్క్రిప్ట్ అని పెట్టాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫైనల్ ఎవరుండారు, సో రాజు డేటా అప్డేట్ అయింది. అంటే ఆటోమేటికలీ ఆ పర్సన్ అనే ఆబ్జెక్ట్ ప్లస్ రాజ్ అనే ఆబ్జెక్ట్, రామ్ అనే ఆబ్జెక్ట్ మూడిటికి ఒకటే అడ్రస్ కాబట్టి ఎవరు మోడిఫై చేసినా కానీ ఆ మూడిట్లో అప్డేట్ జరిగింది. దిస్ ఈస్ ద షాలో కాపీ. ఇంకా వెన్ ఎవర్ వీ కెన్ change the one object, automatically the reference to all objects should be changed. Okay, all objects should be changed. సో అలా చేంజ్ అవుతాయి కాబట్టి వీన్ని షాలో కాపీ అంట. ఇలా దీన్ని మనం ఎగ్జాంపుల్గా షాలో కాపీ కింద అనుకోవచ్చు. అంటే విత్ రిఫరెన్స్లు కాపీ అవుతాయి కాబట్టి. సో నేను దీనికి ఎగ్జాంపుల్ ఒకటి ఇక్కడ కింద కాపీ చేస్తున్నాను.
ఆ తర్వాత డీప్ కాపీ చేద్దాం. డీప్ కాపీ చేసినప్పుడు ఏమైందంటే ఆబ్జెక్ట్ వరకే కాపీ అయింది, దాని యొక్క రెఫరెన్స్లు కాపీ కావు. సో దానికి ఏ మెథడ్ వాడతామని చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ డేటా మొత్తం డిలీట్ చేసేస్తున్నాను, ఇక్కడ క్లియర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి ఒక సింటాక్స్ ఉంది మనకి. సో కాన్స్టెంట్ రాజ్ అనే అతన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్కి వచ్చేసి ఓ క్యాపిటల్ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్, ఈ పర్సన్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. అలానే కాన్స్టెంట్ రామ్ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఆ ఆబ్జెక్ట్ కూడా రిఫరెన్స్ ఎవరు మనకి? సో పర్సనే, ఇద్దరికి పర్సనే. కానీ నేను ఇప్పుడు స్మాల్ లెటర్స్ తీసుకుంటాను. సో ఇప్పుడు నేను రాజ్ కి డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నా. రాజ్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చుకుంటున్నాను. అలానే రాజ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రాజ్ అని ఇచ్చుకుంటున్నాను. అలానే రాజ్ డాట్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ పైథాన్ అని చెప్పని ఇచ్చుకున్నాను. సో దట్స్ రాజ్ డీటెయిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, నేను రాజుని ప్రింట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా అప్డేట్ చేయని రామ్ని ప్రింట్ చేస్తున్నాను. రామ్లో పర్సన్లో సేమ్ ఉంటుంది, బికాస్ ఆఫ్ ఇంకా రామ్ను మనం ఎటువంటి అప్డేట్స్ చేయలేదు కాబట్టి. సో పర్సన్ని అప్డేట్ చేయలేదు కాబట్టి క్లియర్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తే సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంది? రాజ్ది, రాజ్ వరకు సపరేట్గా వచ్చింది. సో రామ్లో మనం ఇంకా అప్డేట్ చేయలేదు. పర్సన్ అనేది ఎంటీ ఆబ్జెక్ట్ కాబట్టి అది కూడా ఎంటీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ప్రింట్ చేసే ముందు రాజ్ డీటెయిల్స్తో పాటు రామ్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేద్దాం. చూడండి, మూడిటికి రిఫరెన్స్ డిఫరెంట్గా ఉంది కాబట్టి దేనికి దానికే అప్డేట్ అవుతున్నాయి. అదే మనం మూడిటికి ఒకటే రిఫరెన్స్ తీసుకుంటే ఏమైంది? ఇట్ షుడ్ బి సేమ్. ఇక్కడ నేనేం చేస్తాను? సో కోర్స్ వచ్చేసి జావా స్క్రిప్ట్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. సో నౌ క్లియర్ అండ్ రన్. ఆటోమేటికల్లీ ఇది మటుకు ఎంటీగానే ఉంటుంది రిఫరెన్సింగ్ ఆబ్జెక్ట్. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ 2 డేటాస్ తోటి అప్డేట్ అయిపోతున్నాయి. చూడండి, ఇక్కడ మనం ప్రింట్ చేసింది ఏంది? రాజ్ ప్రింట్ చేసాము అండ్ రామ్ ప్రింట్ చేసాము, తర్వాత పర్సన్ ప్రింట్ చేసాము. సో ఒకసారి ఇక్కడ క్లియర్ చేసేద్దాం, దెన్ ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇక్కడ ఏమవుతుంది? కోర్స్ మనం ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు రాజ్ అప్డేట్ అయింది. ఇక్కడ రామ్ అని మనం మార్చలే, ఇంకా రాజ్కే అప్డేట్ చేసాం. సో రామ్ అని చెప్పని మారిస్తే అప్పుడు 2 ఆబ్జెక్ట్స్ అప్డేట్ అయినట్టు కనబడతాయి. చూడండి ఇక్కడ. సో రాజ్ అనే ఆబ్జెక్ట్ రామ్ అనే ఆబ్జెక్ట్ అప్డేట్ అయింది, బట్ పర్సన్ అనే ఆబ్జెక్ట్ అప్డేట్ కాలేదు. ఎందుకని? అది ఓన్లీ రిఫరెన్సింగ్ కోసమే తీసుకున్నాను. ఎందుకని? ఎంటీ ఆబ్జెక్ట్ తీసుకొని ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవడానికి. ఇన్ కేసు మీరు పర్సన్ ఆబ్జెక్ట్ని కూడా అప్డేట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు, నో ఇష్యూ. కానీ అప్డేట్ చేసిన తర్వాత మనం కనుక ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే అప్పుడు ఏమైందంటే విత్ దట్ వాల్యూస్ కూడా కాపీ అవుతాయి. ఎందుకని? ఆ క్రియేట్ చేసేటప్పటికి ఆ ఆబ్జెక్ట్లో వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. లైక్ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను? కాన్స్టెంట్ సమ్ కిరణ్ అని చెప్పని, సమ్ జాన్ అని చెప్పని ఒక కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ సో పర్సన్ అని చెప్పని ఇచ్చాను. కానీ దీనికంటే ముందు నేను ఏం చేస్తానంటే పర్సన్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సమ్ 3 అని పెట్టాను. అట్లానే పర్సన్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ రహీమ్ అని పెట్టాను. ఆ తర్వాత పర్సన్ డాట్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు జావా అని పెట్టాను. సో జావా అని పెట్టాను. ఇప్పుడు బై డిఫాల్ట్గా పర్సన్లో ఈ డీటెయిల్స్ ఉండేవి కాబట్టి మనం ఈ జాన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పటికి దాంట్లో డేటా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం అప్డేట్ చేయకపోయినా కానీ బై డిఫాల్ట్గా దాంట్లో ఉన్న డేటాని మనకి చూపించింది అనమాట. జాన్ అని చెప్పి నేను ప్రింట్ చేస్తాను. దెన్ వాట్ ఇట్ విల్ బికమ్స్ అని చెక్ చేయండి. ఇక్కడ ఏమొచ్చింది? జాన్ అనే దాన్ని ప్రింట్ చేస్తే రహీమ్ డీటెయిల్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? పర్సన్లో బై డిఫాల్ట్గా మనం ఈ వాల్యూస్ అసైన్ చేసాం కాబట్టి. వీటికి ముందు మనం అసైన్ చేయలేదు, తర్వాత మనం అసైన్ చేసాం. సో కాబట్టి ఇవి రెండు అప్డేట్ కావు. ఎందుకంటే క్రియేట్ చేసేటప్పటికి ఆబ్జెక్ట్లో ఏదైతే డేటా ఇనిషియలైజ్ అయ్యి ఉంటుందో ఆ డేటా కూడా ఈ ఆబ్జెక్ట్స్లోకి ట్రాన్స్ఫర్ అయింది. సో ఇక్కడ మనం క్రియేట్ చేసేటప్పుడు ఎటువంటి డేటా లేదు కాబట్టి ఇవి రెండు ఎంటీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అని, ఆ తర్వాత మనం 2 ఆబ్జెక్ట్స్లోకి డేటాని అప్డేట్ చేసుకున్నాము, 3వ ఆబ్జెక్ట్లో కూడా. ఆ తర్వాత క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లోకి ఈ అప్డేట్ చేసిన పర్సన్ యొక్క డేటాతో సహా కాపీ అయింది కాబట్టి మనం తర్వాత దాన్ని ప్రింట్ చేసినప్పుడు దాని డీటెయిల్స్ మొత్తం ప్రింట్ అయినాయి. సో ఇది బేసికల్గా మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేది. ఈ ఆబ్జెక్ట్స్తో పాటు మనం ఆబ్జెక్ట్లో మెథడ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలా చేస్తామనేది దీన్ని కాపీ చేసిన తర్వాత మళ్ళీ మనం చేద్దాము.
సో మీకు ఇవన్నీ తర్వాత నేను ఇస్తాను, మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ నేను గిట్ రిపాజిటరీలో పెడతాను మీకు, ఈ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, అప్పుడు చూద్దరు మీరు. సో మీన్ టైం మీరు ఈ వీడియో చూస్తూ చేయడానికి ట్రై చేయండి. ఇంకా అది మీ ఇంట్రెస్ట్, నేను చెప్పడం నా ధర్మం. సో ఓకే, లెట్స్ ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఒక ఆబ్జెక్ట్లో ఫంక్షన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. నాకు ఆబ్జెక్ట్ ఐడి 1, ఇది వచ్చేసి నాకు ఫస్ట్ నేమ్ అండ్ తర్వాత నాకు లాస్ట్ నేమ్ అని చెప్పి రెండు ఉన్నాయి, రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ లైక్ నేను సమ్ ఫస్ట్ నేమ్ వెంకట్ అండ్ లాస్ట్ నేమ్ కే అని చెప్పి నేను పెట్టుకున్నా. సో కామా, సో కోర్స్ వచ్చేసి సమ్ AWS. ఓకే, ఇక్కడ నాకు అదర్గా ఇంకొకటి ఏంటంటే నేను క్రియేట్ చేసుకునేది ఫుల్ నేమ్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. అది ఒక ఫంక్షను. ఆ ఫంక్షన్ ఇన్సైడ్ నేను ఒక వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నాను. ఏం రిటర్న్ చేయాలంటే దిస్ డాట్ ఫస్ట్ నేమ్ ప్లస్ ఒక డాట్, ఆ తర్వాత ప్లస్ దిస్ డాట్ లాస్ట్ నేమ్ ని కలిపి రిటర్న్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దిస్ అని ఎందుకు వాడామంటే ఈ ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ సెల్ఫ్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయడం కోసం వాడేదానికి మనం వాడే ఒక కీవర్డే దిస్ అని వాడతాం. డైరెక్ట్ గా ఈ మెంబర్స్ ని మనం లోపల యాక్సెస్ చేయలేం కాబట్టి ఈ ఫంక్షన్ లోకి ఈ మెంబర్స్ ని మనం యాక్సెస్ చేయాలంటే ఈ క్లాస్ లో ఉన్న ఈ ఫస్ట్ నేమ్ దిస్ డాట్ ఫస్ట్ నేమ్ అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ ఆబ్జెక్ట్ డాట్ దట్ మెంబర్, సెల్ఫ్ ఆబ్జెక్ట్ డాట్ దట్ మెంబర్ అని అర్థం. ఇప్పుడు నేనేం చేస్తాను, ప్రింట్ చేయాలనుకుంటున్నా డీటెయిల్స్, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, డైరెక్ట్ గా పర్సన్ అని ప్రింట్ చేస్తే మనకి ఏం ప్రింట్ అవుద్ది, సో ఓన్లీ ఫంక్షన్ మొత్తం ప్రింట్ అయింది, ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ప్లస్ ఫంక్షన్ ప్రింట్ అయింది. అలా కాకుండా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐడి ప్రింట్ చేద్దాం. ఐడి ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేయాలి, పర్సన్ డాట్ ఐడి ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీస్, అలానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ డాట్ నేమ్ తీసుకుందాం, అలానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ డాట్ లాస్ట్ నేమ్. అక్కడ మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని పెట్టాం కాబట్టి నేమ్ అనేది వాడకూడదు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని వాడాలి. ఆ తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ డాట్ ఫుల్ నేమ్, పర్సన్ డాట్ ఫుల్ నేమ్ అనే పని వాడేసాం. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపి మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే పర్సన్ ఈజ్ నాట్, స్పెల్లింగ్ తప్పు పడ్డది మళ్ళీ, PERSON పర్సన్, స్పెల్లింగ్ మిస్టేక్ పడటం వల్ల సో ఇట్ షుడ్ బి రాంగ్. క్లియర్ అండ్ ఎగ్జిక్యూట్. నవ్ ఏమొచ్చింది, ఫంక్షన్ రిటర్న్ అయింది. అదే మనం ఇక్కడ ఫంక్షన్ ని కాల్ చేస్తే ఆటోమేటిక్ గా వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు వెంకట్ కే అని ప్రింట్ అయింది, వెంకట్ కే, వెంకట్ కే. మధ్యలో మనం కోర్స్ ప్రింట్ చేయలేదు. సో వీ కెన్ ఆల్సో ప్రింట్ ద కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ డాట్ కోర్స్ అని కూడా ప్రింట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆర్గ్యుమెంట్ రిటర్న్ రావాలంటే ఇది ఫంక్షన్ కాబట్టి వేరియబుల్ అయితేనేమో ఇలా కాల్ చేస్తాము, ఫంక్షన్ అయితేనేమో ఇలా కాల్ చేస్తాము. దీన్నే ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. మీరు ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని లెట్ ఫుల్ ఎఫ్ నేమ్ ఆర్ ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్ డాట్ ఫుల్ నేమ్ అని చెప్పని కాల్ చేసి ఇక్కడ మనం డైరెక్ట్ గా ఫుల్ నేమ్ అనే వేరియబుల్ ని వాడుకోవచ్చు. సో ఫుల్ నేమ్ అనే వేరియబుల్ ని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్ అండ్ రన్. దెన్ వెంకట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, ద బోత్ షుడ్ బి కన్కార్డినేట్. ఇది ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ మెథడ్స్ ఎలా డిఫైన్ చేస్తాము అనేది. ఇన్ కేస్ అతను నెంబర్ ఆఫ్ కోర్సెస్ కనుక మనకు చేసి ఉంటే అక్కడ మనం ఏం చేస్తామంటే వి గో విత్ యారేస్ కింద తీసుకుంటాం. ఇక్కడ కామా, సో పైథాన్, ఆ తర్వాత జావా స్క్రిప్ట్, ఆ తర్వాత సమ్ జావా, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎన్ని సబ్జెక్ట్స్ అయినా లెర్న్ చేయొచ్చు. అరే కింద డిఫైన్ చేస్తాం. ఆబ్జెక్ట్ లో ఆబ్జెక్ట్ కింద కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి సబ్జెక్ట్స్ మొత్తం ప్రింట్ అయ్యాయి. సో ఫస్ట్ ఈ లెవెల్ వరకు నేర్చుకోండి, తర్వాత మళ్ళీ ఇంకా ఆబ్జెక్ట్స్ గురించి చెప్తాను నేను. సో ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని ఇలానే ఉంచి నేను దీని మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి ఇక్కడ ఇంకొక సెట్ కింద పేస్ట్ చేస్తాను. సో ఒక ఆబ్జెక్ట్ యొక్క మనము ఎప్పుడు కూడా సో వాటి యొక్క కీస్ ని వాల్యూస్ ని సపరేట్ చెయ్యాలి అంటే వాట్ మెథడ్స్ వీ కెన్ యూజ్.
సో ఇక్కడ చూడండి కీస్ వాల్యూస్ సపరేట్ చేయడం కోసం మనం వాడే ఒక మెథడే ఫర్ కాన్స్టెంట్ ఆఫ్ అరేలో ఏం తీసుకుంటున్నాం కీ కామా వాల్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ ఆఫ్ పర్సన్ పిఆర్ఎస్ఓఎన్ పర్సన్. సో దీన్ని ఈ బ్యాక్ టిక్స్ పెడితే దీన్ని ఏమంటాం మనం ఇంటర్పోలేషన్ అంటాం, ఆర్ ఇంకా ఏమని పిలుస్తుంటాం ఇంటర్పోలేషన్ అని కాకుండా దీన్ని టెంప్లేట్ స్ట్రింగ్ అని కూడా పిలుస్తుంటాం అనమాట. సో ఇక్కడ ఫర్ లూప్ ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం పేస్ట్ చేసుకుంటూ వస్తున్నాం ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న ఎంట్రీస్ మొత్తాన్ని రీడ్ చేసి క్లియర్ అండ్ రన్. సో ఇక్కడ ఏమైంది మొత్తం ప్రింట్ ఏం చూడండి ఐడి 1 ఫస్ట్ నేమ్ వెంకట్ లాస్ట్ నేమ్ కే కోర్సెస్ సో అండ్ సో ఫుల్ నేమ్ సో అండ్ సో అని కీ వచ్చింది దాని యొక్క వాల్యూస్ వచ్చినాయి, కీ వచ్చింది దాని యొక్క వాల్యూస్ వచ్చినాయి. ఒకవేళ మీరు ఓన్లీ కీసే ప్రింట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఓపెన్ ద బ్రాకెట్ కాన్స్టెంట్ అండ్ కీ అని చెప్పి తీసుకొని ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్ కీస్ అంటాం, ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ పర్సన్ అని చెప్పని ఫర్ లూప్ స్టార్ట్ చేసుకొని ఓపెన్ చేసి దెన్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాట్ వీ నీడ్ ఆఫ్ టు ప్రింట్ ఓన్లీ కీనే ప్రింట్ చేయాలి కాబట్టి కీ అని చెప్పని రాసుకుంటాం. సో ఇప్పుడు ఏమైంది మనకి క్లియర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఆబ్జెక్ట్ అనేది క్యాపిటల్ లెటర్ లో రాయాలి. సో ఆబ్జెక్ట్ డాట్ కీస్ అండ్ క్లియర్ అండ్ రన్. దెన్ ద కీస్ షుడ్ బి ప్రింటెడ్. ఆల్ కీస్ ఏమేం కీస్ ఉండి మనకి ఈ ఆబ్జెక్ట్ లో ఐడి ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, కోర్స్ ఉంది, ఫుల్ నేమ్ ఉంది. ఆల్ కీస్ షుడ్ బి ప్రింటెడ్. సో కాబట్టి మనం ఒక ఆబ్జెక్ట్ లో ఉన్న ఆల్ కీస్ ని ప్రింట్ చేయొచ్చు, ఆల్ కీ అండ్ వాల్యూస్ ని ప్రింట్ చేయొచ్చు. ఓన్లీ వాల్యూస్ కావాలనుకోండి అప్పుడు కూడా మనం ఫర్ లూప్ ఎలా రాస్తామంటే కాన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ ఓపెన్ ద బ్రాకెట్ ఆబ్జెక్ట్ నేమ్, ఆ తర్వాత ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాల్యూస్ అంటే ఓన్లీ వాల్యూస్ ప్రింట్ అవుతాయి, అంటే కీ ప్లస్ వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు. అట్లనే ఇక్కడ చూడండి ఇప్పుడు మొత్తం వాల్యూసే ప్రింట్ అయినాయి. దీనిపైన ఏం ప్రింట్ అయినాయి మనకి ఓన్లీ కీసే ప్రింట్ అయినాయి, దీనిపైన ఏం ప్రింట్ అయినాయి ఓన్లీ కీ అండ్ వాల్యూస్ ప్రింట్ అయినాయి. సో కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే కీ విత్ వాల్యూస్ కావాలంటే కీ విత్ వాల్యూస్ కావాలంటే ఈ ఫర్ లూప్ వాడతాము, లేదంటే ఓన్లీ కీస్ కావాలంటే ఈ ఫర్ లూప్ వాడతాము. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ వాల్యూస్ కావాలంటే దీన్ని వాడతాం. సో వీటిని మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో కూడా మనం వాడచ్చు. ఎలా వాడచ్చు అంటే సో ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ ఆఫ్ పర్సన్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ ఎలిమెంట్, ఫర్ ఈచ్ ఆఫ్ ఎలిమెంట్ నేను యారో ఫంక్షన్ లో రాస్తున్నాను ఫర్ ఈచ్ ఆఫ్ ఎలిమెంట్, సారీ కిందకు వచ్చింది ఫర్ ఈచ్ ఆఫ్ ఎలిమెంట్. సో బ్రాకెట్ then console dot log of element and close the bracket. That's enough. So clear and execute. So it should also works. ఎందుకని సో ఒకటి మనం arrow ఫంక్షన్ వాడు రాయొచ్చు, మామూలుగా రాయొచ్చు. సేమ్ అలానే మిగతా కూడా రాస్తాను చూడండి, ఇక్కడ కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు సో ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ పర్సన్ పిఆర్ఎస్ఓఎన్ పర్సన్ డాట్ సో ఏం చేయాలి ఫర్ ఈచ్ చేయాలి. నేను ఒకదానికి ఫర్ ఈచ్ వాడాను, ఇంకొక దానికి ఏం వాడాలనుకుంటున్నాను. సో ఏదన్నా వాడాలంటే ఇంకోటి వాడటానికి లేదు, ఎందుకనంటే మ్యాప్ వాడాలంటే అరే ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అయితే వాడచ్చు. సో కాబట్టి ఫర్ ఈచ్ ఓపెన్ ద బ్రాకెట్, సో ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేసి ఎలిమెంట్ అండ్ దెన్ ఏం చేయాలి ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎలిమెంట్. దెన్ ఏం ప్రింట్ అవుతాయి మనకి ఇక్కడ క్లియర్ అండ్ దట్స్ ఓకే. సో మనకి ఏమవుతున్నప్పుడు ఓన్లీ వాల్యూస్ కూడా 2 టైమ్స్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూడండి పైన వాల్యూస్ 2 టైమ్స్ ప్రింట్ అయ్యండి. సో కీస్ 2 సార్లు ప్రింట్ అవుతాయి, వాల్యూస్ 2 సార్లు ప్రింట్ అవుతాయి. సో మనం తీసుకుని ఇక్కడ కీసే మళ్ళీ తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి కీస్ తీసుకున్నాము ఫర్ ఈచ్ లో, ఇక్కడ వచ్చేసి ఏం తీసుకున్నాం ఎంట్రీస్ తీసుకున్నాము. ఈ ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ లో ఏమొచ్చినాయి ఇక్కడ ఓన్లీ ఎలిమెంట్ ఒకటే తీసుకున్నాం. మనకి ఇక్కడ ఏం కావాలి ఆబ్జెక్ట్ డాట్ పర్సన్ నుంచి కీ వాల్యూ 2 కావాలనుకుంటే ఇక్కడ అరే ఎలిమెంట్ తీసుకొని ఇక్కడ అరే ఎలిమెంట్ తీసుకొని సో ఎలిమెంట్ బదులు కీ వాల్యూ అనే పెట్టుకోవచ్చు మనం, కీ కామా
లెట్స్ రిమూవ్ ద ఎలిమెంట్ అండ్ వాల్యూ అని పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎలిమెంట్ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ కీ ప్రింట్ అవ్వాలి, కన్కాటనేషన్ ఆఫ్ సమ్ కోలన్ ప్రింట్ అవ్వాలి అండ్ కన్కాటనేషన్ ఆఫ్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. అలా సపరేట్ చేసి కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే మనం ఎలా కావాలంటే అలానే ఆబ్జెక్ట్స్ని ఫర్ ఈచ్ లూప్స్ వాడుకోవచ్చు, ఏదైనా ఒక లూపింగ్ స్టేట్మెంట్స్ ద్వారా. ఈవెన్ దో ఇక్కడ మనం ప్రింట్ చేసినప్పుడు ఫర్ ఈచ్లో ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ వాడాము. సో దీన్ని కూడా మనం ఫర్ లూప్ వాడకుండా ఫర్ ఈచ్ వాడాలనుకుంటే సో ఎలా వాడతాము, ఫస్ట్ ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ ఆఫ్ పర్సన్ అని చెప్పని తీసి డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ బ్రాకెట్స్ ఎలిమెంట్ అండ్ గ్రేటర్ దెన్ కన్సోల్ డాట్ log of that element. It should be print. సో లాస్ట్లోకి వస్తే అవి రిపీటెడ్గా ప్రింట్ అయ్యి చూడండి. సో కాబట్టి మనం ఎలా కావాలంటే అలా వీటిని లూప్స్ ఉపయోగించుకొని ప్రింట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద కాపీ చేస్తాను. ఇంకా మీకు సీల్ అనేది ఒకటి ఉంది, ఫ్రీజ్ అనేది ఒకటి ఉంది, ఆబ్జెక్ట్లు ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో మనం ఆ ప్రాపర్టీస్ గురించి నేర్చుకుందాం. సో ఈ క్లాస్కి వీటి వరకు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను మీకు ఇంకా డెప్త్గా ఆబ్జెక్ట్స్లో చెప్తాను. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ ఉంది, సో యారే డీస్ట్రక్చరింగ్ ఉంది, ఆబ్జెక్ట్ స్ప్రెడ్ ఉంది, యారే స్ప్రెడ్డింగ్ ఉంది. ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో ఆబ్జెక్ట్లో సమ్ మోర్ ప్రాపర్టీస్ తెలుసుకున్న తర్వాత మనం వాటికి వెళ్దాము. జనరల్గా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇంటర్వ్యూ పాయింట్లో బాగా ఉపయోగపడతాయి. ఎంట్రీస్ అంటేనేమో కీ వాల్యూస్ తీసుకొచ్చింది, ఓన్లీ కీ అంటేనేమో కీ వరకు తీసుకొచ్చింది, ఓన్లీ వాల్యూ అంటేనేమో వాల్యూ వరకు తీసుకొచ్చింది. ఏదైనా ఆబ్జెక్ట్ అనే మెథడ్లో ఈ ఎంట్రీస్ అనే ఈ ఆబ్జెక్ట్ అనే క్లాస్లో ఉన్న మెథడ్స్ అనమాట. ఎంట్రీస్ అనేది, కీస్ అనేది, వాల్యూస్ అనేది, ఈ మూడు కూడా మనకి ఈ లేటెస్ట్ వర్షన్స్ ఈఎస్ వర్షన్స్లో వచ్చిన కమాండ్స్ అనమాట. ప్రీవియస్ వాటిలో లేవు. సో వీటిని కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. మనం నెక్స్ట్ సెషన్స్లో ఈ ఆబ్జెక్ట్లో ఫ్రోజన్, ఈజ్ సీల్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజ్, ఈజ్ ఫ్రీజ్, ఇవన్నీ చెక్ చేయటం ఎలా అనేది చూద్దాము. ఆ తర్వాత సమ్ మోర్ ప్రాపర్టీస్ చూసిన తర్వాత మనం డీస్ట్రక్చరింగ్, స్ప్రెడ్ ఆపరేటర్స్ యూజ్ చేయడం చేద్దాము నెక్స్ట్ క్లాస్లో. ఓకే, బాయ్. సో నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. సమ్ మోర్ పీపుల్కి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యింది, యూజ్ఫుల్గా ఉంటే యూజ్ చేసుకుంటారు. ఓకే, బాయ్. టుమారో యూ విల్ మీట్. ఓకేనమ్మా, నెక్స్ట్ క్లాస్